కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధి గాయత్రి నగర్లోని చంద్ర గార్డెన్లో ఈ రోజు గాయత్రి నగర్లో నూతనంగా ఏర్పడిన సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్ల సమక్షంలో నూతనంగా ఏర్పడిన గాయత్రి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నందు కృష్ణారావు, ఉపాధ్యక్షులుగా ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా జి వెంకటరమణాచారి, జాయింట్ సెక్రటరీగా జి విష్ణువర్ధన్ రెడ్డి, కోశాధికారిగా శ్రీలత, చైర్మన్ లక్ష్మణ్ గుప్తా, వైస్ చైర్మన్ కాశీనాథ్చారి మరియు ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా వెంకటరమణ గుప్తా, జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రాజశేఖర రెడ్డి, కోశాధికారిగా రఘురాం ప్రసాద్ మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఉంటూ కాలనీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా ఎమ్మెల్యేగా నా దృష్టికి, కార్పొరేటర్గా సభ్య మేడం దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలియజేశారు. అలాగే నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ కాలనీలో ఉన్న అన్ని సమస్యల్ని అంచెలంచెలుగా పరిష్కరిస్తామని, మా మీద నమ్మకంతో మాకు ఓట్లు వేసి గెలిపించిన కాలనీలోని ప్రతి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాయత్రి పదవి వాళ్ళు ఈ పదవిని నిర్వహించదనని మరియు అభివృద్ధికి పాటు పడతానని ఎమ్మెల్యే ముందర కార్పొరేట్ మేడం చూడండి నమస్కారాలు మిత్రులకు ప్రెసిడెంట్ అని పేరు తెస్తానని దేవుని సాక్షి ముందుగా మన కార్పొరేట్ మేడం గారు 60 ఫీట్ రోడ్ లో డివైడర్ గిల్స్ పెట్టి మంచి మోడల్ గా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. మేడం గారు మీకు మంచి మంచి కమిటీ అందిస్తాను. ఎమ్మెల్యే గారి సహకారంతో మంచినీటి సమస్య లేకుండా శాయశక్తిగా కృషి చేస్తాను. సార్ మీరు మా కాలనీకి ఎంతో సహకరించి బాగానే వర్క్ చేశారు సార్. మీకు మా కాలనీ అందరం మీకు ఎంతో రుణపడి ఉంటాం. తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ పేరు ఎమ్మెల్యే కృష్ణారావు గారి నాయకత్వం, ఎమ్మెల్యే కృష్ణారావు గారి నాయకత్వం, మన కాలనీ ప్రజలకు కృష్ణారావు గారి నాయకత్వం. విధానేసినందుకు అధ్యక్షుడు కృష్ణారావు గారికి, అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారికి, వెంకటరమణాచారి గారికి, కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, కోశాధికారి శ్రీలత గారికి, చైర్మన్ లక్ష్మణ్ గుప్తా గారికి, వైస్ చైర్మన్ కాశీనాథ్చారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గౌసుద్దీన్ గారికి, పార్వతమ్మ గారికి, వేగమాన పేరు కృష్ణారావు. నిజంగా ఎలక్షన్స్ పోవడం వల్ల మన కాలనీలో మన 2 గ్రూపులు అయితే మన ముఖాలు చూసుకునే వాళ్ళకి ఒకరికి వాళ్ళు ఓటేసి ఒకరు ఓటేసి ఓడిపోయినతోనో బాధ, గెలిచినతోనో బాధ. ఎప్పుడైనా నేను ఛాన్సాలు చెప్తా ఉంటాను, ఇనార్నే చేసుకోగలిగితే మన మధ్యలో మంచి సంప్రదాయం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి రామలన్న కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, మన సంజయ్ రెడ్డి కానీ, మన దగ్గర ఇంతకు సీనన్న ఉండే ప్రెసిడెంట్ దాదాపు కృష్ణారావు గారు 2.5 కోట్ల రూపాయలు పెట్టి ఓన్లీ గాయత్రి నగర్కే లైట్ వేయడం జరిగిందారు చెప్పారు. యాక్చువల్గా నేను ప్రమాణ స్వీకారం రానని నేను నా ప్రాణంత వరకు కూకట్పల్లి ప్రజల్ని ఎప్పుడు నేను మర్చిపోను.
మన రెడ్డి పేదల కష్టపడిన భావించి ఆదుకుంటాం. బ్రహ్మాండమైనటువంటి కమిటీలు కట్టించి బ్రహ్మాండ ఈరోజు అందుబాటులో తీసుకెళ్ళగలిగాం. 2 పార్కులలో ఒక పార్క్ కంప్లీట్ చేశాం. అది కూడా కంప్లీట్ చేసి వచ్చింది. ఇండోర్ స్టేడియం కావాలని చెప్పి అప్పుడున్నటువంటి కమిటీస్ ఉన్నటువంటి పెద్దలందరూ అడిగితే దానిని ఒక ఇండోర్ స్టేడియం 2 కోట్లు పెట్టి ఇండోర్ స్టేడియం వేశాం. ఇవాళ కుక్కట్పల్లి కాన్సెప్ట్స్ లో సక్రమంగా బ్రహ్మాండంగా నడిపిస్తుందంటే గాయత్రి ఇండోర్ స్టేడియం వల్ల దానికి దోమ వచ్చి చుట్టుకున్నటువంటి కాలనీలందరికీ పెద్ద ఎత్తుగా దోమ వస్తూ ఉంది. ఆ దోమ వల్ల మనకు ఎన్నో రోగాలు వస్తూ ఉన్నాయి. ఆ గుర్రం అంత అజ్జే కాళ్ళపడు దాన్ని ఎమ్మడెమ్మడి రిపేర్ చేసినప్పుడు కూడా అది ఒక 4-5 రోజుల్లో రావడం. ఒక్క గుర్రం డెక్క మీద 1,50,000 దోమలు పుడుతూ ఉంటాయి. దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి దోమలు ఆల్రెడీ శాంక్షన్ చేశాం. అది కూడా ఒక 5 రోజుల లోపల స్టార్ట్ అవుతుంది. సగం అయింది, ఇంకా సగం కూడా స్టార్ట్ అవుతుంది. మా సబ్జనగర్, రాజీవ్ గాంధీ నగర్ నుంచి, లక్ష్మీనగర్ నుంచి, జ్యోతినగర్ సమస్య కూడా దీంట్లో కూడా ఏదైతే జోలి రూమ్ పెట్టించి అలా ఒక వాచ్మెన్ పెట్టించి ఇక ఫ్యూచర్లో లోపలికి అలవ్ కాకుండా ఎవరు చేయకుండా ఒక పద్ధతిగా ప్రకారం చేసి దాన్ని పూర్తి కంప్లీట్ చేసి మీ అసోసియేషన్కి ఉపయోగిస్తా మీరు మెయింటైన్ చేసుకునే విధంగా కూడా దాన్ని చేయాలని చెప్పి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అభివృద్ధి చేయదని పట్టుదలతో నేను సొంత నిర్ణయంతో పోటీ చేస్తున్నాను. మా కాలనీలు మాత్రం 2 ఇయర్స్లో రోడ్డు మోడల్ చేస్తాను. కాలనీలో ఉత్తమ కాలనీగా ఎన్ని కావాలని చూసుకుంటాను. తప్పకుండా మా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ సహకారంతో అభివృద్ధి చేస్తానని ప్రామిస్ చేస్తున్నానండి. మెయిన్ 60 ఫీట్ రోడ్ అండి. కమాన్ కావాలి, గ్రిల్స్ ఏర్పాటు చేసి అది మోడల్ కాలనీ చేయాలి. తర్వాత మాకు రోడ్డు కనెక్టివ్ లేదండి. మా రోడ్డుకి ఎక్కడ ఈ గాయత్రి అంటే ఒక బంధించినట్టు ఎటు పోవాలని చిన్న గల్లీ ఉంటుంది. ఫస్ట్ రోజు నా కారు కొన్న రోజు 2వ రోజు పోతుంటే నా కారే యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డా. ఆ రోజు నుంచి నేను పట్టుదలతో గాయత్రికి ఏదో ఒకటి చేయాలని నేను ప్రెసిడెంట్కి పోటీ చేశాను. అది మాత్రం 2 ఇయర్స్లో సాధిస్తాను, నిలబెడతానండి. ఓకే. వెంకటరమణాచారి ప్రధాన కార్యదర్శిగా గాయత్రినగర్ సంక్షేమ సంఘానికి ఎన్నికైనందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. మా ముందు ప్రత్యేకమైన పనులన్నీ ఉన్నాయి. ఆ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, మా కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా రూపుదిద్దాలని మా సంకల్పం. మా ప్యానల్ సహాయంతో మేము అభివృద్ధిని ఇంకా మెరుగుపరుచుకొని మా కార్పొరేటర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందుకెళ్తామని మీకు మాటిస్తున్నాం. ఈరోజు మా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గాయత్రి నగర్ సంక్షేమ సంఘం నుండి మరియు మా సహచర బస్తీల నుంచి వచ్చిన అధ్యక్షులందరికీ మరియు ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, పెద్ద ఎత్తులో కాలనీ సభ్యులందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.